ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల గురించి మీకు తెలియని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అసలు శ్రీనివాసుడు వెంకటాద్రి కొండలకు ఎందుకు వచ్చారో తెలుసా? భృగు మహర్షి వల్ల కోపగించిన లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి చేరుకుంది. ఆమెను వెతుకుతూ శ్రీ మహావిష్ణువు కూడా శ్రీనివాసుడి రూపంలో వెంకటాద్రి కొండలకు చేరుకున్నారు. అదే నేటి మన తిరుమల క్షేత్రం. వైకుంఠం నుండి వచ్చిన శ్రీనివాసుడు తిరుమల కొండల్లోని ఒక పుట్టలో తపస్సు చేసుకుంటున్నాడు. పుట్టలో తపస్సు చేసుకుంటున్న శ్రీనివాసుడికి ఆకలి తీర్చడానికి బ్రహ్మ, శివుడు ఒక ఉపాయం ఆలోచించారు. బ్రహ్మ దేవుడు ఆవుగా, పరమశివుడు దూడగా రూపం మార్చుకున్నారు. సాక్షాత్తు లక్ష్మీదేవి గొల్లభామ రూపంలో వెళ్లి ఆవుదూడను తిరుమల ప్రాంతాన్ని పాలించే చోళరాజుకు అమ్మింది. ఆవు ప్రతిరోజు అడవికి వెళ్లినప్పుడు ఎవరికీ తెలియకుండా శ్రీనివాసుడు ఉన్న పుట్ట దగ్గరికి వెళ్లి తన పొదుగులోని పాలను పుట్టలో ధారగా పోసేది. ఇలా శ్రీనివాసుడి ఆకలి తీరేది. కాని తన ఆవు పాలు ఇవ్వడం లేదని గమనించిన గొల్లవాడు ఒకరోజు ఆవును వెంబడించాడు. ఆవు వెనకాలే వెళ్లిన గొల్లవాడు అది పుట్టలో పాలు పోయడం చూసి షాక్ అయ్యాడు. కోపంతో తన దగ్గర ఉన్న గొడ్డలిని ఆవు మీదకు విసిరాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆవును కాపాడటానికి సాక్షాత్తు శ్రీనివాసుడు పుట్టలో నుండి బయటకు వచ్చారు. గొల్లవాడు విసిరిన గొడ్డలి దెబ్బ నేరుగా స్వామివారి నుదుటిపై తగిలి రక్తం కారింది. ఆ రక్తాన్ని చూసి గొల్లవాడు భయంతో అక్కడే ప్రాణాలు విడిచాడు. తన భక్తుడైన గొల్లవాడిని చూసి స్వామివారు బాధపడ్డారు. ఆ గాయానికి మందుగా వకుళాదేవి గంధం పూసింది. అందుకే నేటికి స్వామివారి నుదుటిపై గాయం కనిపించకుండా పచ్చకర్పూరం నామం పెడతారు. గాయపడిన శ్రీనివాసుడు చికిత్స కోసం తిరుమల కొండల్లోనే తపస్సు చేస్తున్న వకుళాదేవి ఆశ్రమానికి చేరుకున్నారు. గత జన్మలో యశోదమ్మగా ఉన్న ఆమె ఈ జన్మలో వకుళాదేవిగా పుట్టి తన కొడుకైన శ్రీనివాసుడికి సేవ చేసే భాగ్యం పొందింది. అయితే శ్రీనివాసుడు అక్కడ నివసించాలంటే ఆ ప్రాంత యజమాని అయిన ఆదివరాహ స్వామి అనుమతి కావాలి. అప్పుడు శ్రీనివాసుడు వరాహ స్వామిని కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం తిరుమలకు వచ్చే భక్తులు మొదట వరాహ స్వామిని దర్శించుకుని ఆయనకే మొదటి నైవేద్యం సమర్పించాలి. అందుకే నేటికి శ్రీవారి దర్శనం కంటే ముందే భక్తులు వరాహ స్వామిని దర్శించుకుంటారు. వకుళాదేవి ఆశ్రమంలో ఉంటున్న శ్రీనివాసుడు ఒకరోజు వేటకు వెళ్లారు. అదే సమయంలో నారాయణవనం రాజు ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవి కూడా తన చెలికత్తెలతో కలిసి తోటలో విహరిస్తోంది. అడవిలో ఒక ఏనుగును వెంబడిస్తూ శ్రీనివాసుడు ఆ తోటలోకి ప్రవేశించారు. అక్కడ పద్మావతి దేవిని చూడగానే శ్రీనివాసుడు ఆమెను గత జన్మలో తాను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చిన వేదవతిగా గుర్తించారు. ఇద్దరి కళ్ళు కలిశాయి. ఆ క్షణమే వారి మధ్య దైవికమైన ప్రేమ పుట్టింది. కాని సామాన్య వేటగాడి వేషంలో ఉన్న శ్రీనివాసుడిని చూసి రాజభటులు అడ్డుకున్నారు. నిరాశతో స్వామివారు తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. పద్మావతి దేవిపై ఇష్టంతో శ్రీనివాసుడు విరహ వేదన అనుభవిస్తుంటే వకుళాదేవి ఆ విషయం తెలుసుకుని ఆకాశరాజు దగ్గరికి పెళ్లి రాయబారం తీసుకెళ్ళింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే తన కొడుకు అని ఆమెకు తెలుసు. అదే సమయంలో శ్రీనివాసుడు స్వయంగా ఎరుకలసాని వేషంలో వెళ్లి ఆకాశరాజు భార్య ధరణి దేవికి సోద చెప్పాడు. మీ కుమార్తెకు సాక్షాత్తు శ్రీహరితో వివాహం జరుగుతుందని నమ్మించాడు. చివరకు దేవగురువు బృహస్పతి సూచనతో ఆకాశరాజు తన కుమార్తెను శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించాడు. దేవతలందరి సమక్షంలో నారాయణవనంలో శ్రీనివాస పద్మావతి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. లోక కళ్యాణం కోసం జరిగిన శ్రీనివాస పద్మావతి వివాహానికి ఖర్చుల కోసం స్వామివారు ధనవంతుడైన కుబేరుడిని ఆశ్రయించారు. బ్రహ్మ, శివుల సాక్షిగా కుబేరుడి నుండి 1,000,000 వరహాల అప్పు తీసుకున్నారు. కలిగాంతం వరకు ఆ అప్పుకు వడ్డీ కడుతూనే ఉంటానని స్వామివారు మాట ఇచ్చారు. అందుకే తిరుమలకు వచ్చే భక్తులు సమర్పించే హుండీ కానుకలన్నీ ఆ అప్పు తీర్చడానికే వాడతారని మన పురాణాలు చెబుతున్నాయి. స్వామివారు అప్పు తీసుకోవడంలోని పరమార్థం ఏమిటంటే భక్తులు ఇచ్చే కానుకలతో వారి పాపాలు కరిగిపోయి స్వామివారి అప్పుతో పాటు భక్తుల కర్మలు కూడా తీరిపోతాయి. తిరుమల క్షేత్రం కేవలం ఒక కొండ కాదు,
ఇది 7 కొండల సమాహారం. అందుకే స్వామివారిని 7 కొండలవాడు అని పిలుస్తాం. ఈ 7 కొండలు సాక్షాత్తు ఆదిశేషుడి 7 పడగలకు రూపాలని పురాణాలు చెబుతున్నాయి. ఆ 7 కొండలే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి మరియు వెంకటాద్రి. ఇందులో వెంకటాద్రి పైన మన శ్రీనివాసుడు కొలువై ఉన్నాడు. ఒక్కో కొండకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఉదాహరణకు అంజనాద్రి హనుమంతుడి జన్మస్థలమని, నీలాద్రి పైన నీలాదేవి స్వామివారికి తన తలనీలాలు సమర్పించిందని అంటారు. అందుకే భక్తులు నేటికి మొక్కుగా తలనీలాలు ఇస్తారు. శ్రీనివాస పద్మావతి కళ్యాణం తర్వాత స్వామివారికి మొదటిసారి ఒక నిలయాన్ని నిర్మించింది ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తి. స్వామివారి ఆజ్ఞ మేరకు ఆయన ఒక చిన్న గుడిని, ఆనంద నిలయాన్ని నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. అయితే చరిత్ర ఆధారాల ప్రకారం 10వ శతాబ్దంలో పల్లవ రాణి సామవాయి స్వామివారికి భోగ శ్రీనివాసమూర్తి వెండి విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు. అప్పటి నుండే తిరుమలలో నిత్య పూజలు ఘనంగా మొదలయ్యాయి. ఆ తర్వాత చోళులు, పాండ్యులు మరియు విజయనగర రాజులు ఈ ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమల వచ్చి స్వామివారికి బంగారు కిరీటాలు, భూములను దానం చేశారు. తిరుమలలో మనం నేడు చూస్తున్న పూజా విధానాన్ని క్రమబద్ధం చేసింది సాక్షాత్తు భగవద్ రామానుజాచార్యులు. 11వ శతాబ్దంలో ఆయన తిరుమల క్షేత్రాన్ని సందర్శించి వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు జరిగేలా ఏర్పాటు చేశారు. అప్పట్లో స్వామివారు శివుడా లేక విష్ణువా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు రామానుజుల వారు స్వామివారి ముందు శంఖు చక్రాలను ఉంచారు. మరుసటి రోజు ఉదయానికి స్వామివారు వాటిని ధరించి సాక్షాత్తు మహావిష్ణువుగా దర్శనమిచ్చారు. స్వామివారికి పచ్చకర్పూరం నామం ధరింపజేయడం, పూల అలంకరణలు మరియు గర్భాలయంలోని కట్టుబాట్లను ఆయనే నిర్ణయించారు. బ్రిటిష్ పాలనలో తిరుమల ఆలయ నిర్వహణ హతీరాం జీ మఖం మహంతుల చేతుల్లో ఉండేది. కానీ 1933లో ఆలయ పరిపాలనను మరింత క్రమబద్ధం చేయడానికి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ టీటీడీ ని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి నేటి వరకు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఉచిత దర్శనం, అన్నప్రసాదం మరియు వసతి కల్పిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంస్థగా టీటీడీ ఎదుగుతోంది. కాలాలు మారినా, రాజులు మారినా 7 కొండల వాడి మహిమ మాత్రం తగ్గలేదు. వెంకటేశ్వరుని స్మరిస్తే చాలు సకల పాపాలు తొలగిపోతాయి అన్నదే భక్తుల నమ్మకం. వైకుంఠం నుండి నేటి టీటీడీ వరకు మనం తెలుసుకున్న ఈ ప్రయాణం మీకు నచ్చితే నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం భక్తి హబ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీనివాస.